నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ఈ మధ్యకాలంలో యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి వాళ్ళ ఫాలోవర్స్ని, వాళ్ళ సబ్స్క్రైబర్స్ని మోసం చేశారు బెట్టింగ్ యాప్స్ త్రూ. అయితే ఈ మధ్యకాలంలో ఈ స్కామ్ కాకుండా ఇంకో కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ జాబ్స్ అంటూ, లేకపోతే ప్రొడక్ట్స్ సేలింగ్ అంటూ, రూపాయి వస్తువుని 10 రూపాయలకు అమ్ముతూ ఇలా వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లు అయ్యి వాళ్ళ సబ్స్క్రైబర్ని, వాళ్ళ ఫాలోవర్స్ని వీళ్ళు మోసం చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఒక 2 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో అమ్మ మాట అనే ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఆవిడ, అట్ ద సేమ్ టైం పెరుగు పచ్చడి ఆంటీ, వీళ్ళిద్దరి పేర్లు. ఓవరాల్గా ఈ సబ్జెక్ట్కి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. అమ్మ నమస్తే. నేను ఒక మనిషిగా మాట్లాడతా. మహిళగా అనేసరికి కొన్ని పరిమితులు పరిధులు వచ్చేస్తాయి. నేను ఇదే పని పురుషుడు చేసినా, ఇదే పని స్త్రీ చేసినా ఖచ్చితంగా శిక్షలు పడాలని నేను కోరుకుంటా. అలాగే ఇంకొకటి, మహిళలకు కానీ పురుషులకు కానీ కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. కానీ మహిళలకి కొన్ని విషయాల పట్ల మిగతా అన్ని విషయాల్లో సరిసమానం. ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉందనుకోండి, ఆమె క్రైమ్ చేసింది అనుకోండి, ఆమెను రిమాండ్కి తరలించడానికి ఏమి ఆలోచించరు, రిమాండ్కి తరలిస్తారు. ఒకవేళ బెయిల్ వచ్చేలోపు డెలివరీ అయింది అనుకోండి, ఆమె జైల్లో ఉండాల్సిందే. ఆమె డెలివరీ అయింది కాబట్టి బెయిల్ ఇవ్వడాలు ఉండవు. అలాగే శిక్ష వేసేటప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అనుకోండి, ఆమె జైల్లోనే ప్రసవిస్తుంది. ఆ పుట్టిన బేబీ ఆమె శిక్షాకాలం అయ్యేంత వరకు, ఆ పాపకు 6 ఏళ్ళు వచ్చే వరకు ఆ పాప కానీ బాబు కానీ జైల్లోనే ఉంటారు. జైల్లోనే అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి మహిళా జైల్లో. అంటే దీని అర్థం నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మహిళ కాబట్టి ఆమె ఎస్కేప్ అయింది, మహిళ కాబట్టి రిజర్వేషన్ తీసుకుంది అని నేరాల దగ్గర మహిళ అని ఎక్కడా చూడరు. కొన్ని ప్రత్యేక విషయాల్లో ఏంటి, అత్యాచారాలు, అలాగే వరకట్న వేధింపులు, అలాగే లైంగిక వేధింపులు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, ఇట్లాంటి విషయాల్లో మాత్రమే మహిళలకి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. మిగతా అన్నిట్లో ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఇద్దరికి సేమే. ఇప్పుడు అందరూ ఉండాలని కోరుకుంటున్నానమ్మా. మీకు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు. సరే, నెక్స్ట్ ఏంటి అంటే, వీళ్ళు యూట్యూబర్లు కాస్త ఈ సోషల్ మీడియా బాగా వచ్చిన తర్వాత చాలామందికి ఇది ఒక సరదా అయిపోయింది, ఇది ఒక ఉపాధి కూడా అయిపోయింది. సరదా అయిన వాళ్ళు ఏంటంటే జస్ట్ ఏవో రీల్సో ఏవో షార్ట్సో పెట్టి, అలాగే ఒక ఐడెంటిటీ కోసం మమ్మల్ని కూడా గుర్తించాలి, ప్రపంచం చూడాలి మమ్మల్ని కూడా అనే ఉద్దేశంతో మంచిగా అలంకారం చేసుకొని చక్కగా పెట్టేవాళ్ళు ఉన్నారు. కొంతమంది వంటలు చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. రకరకాలుగా మహిళలు సోషల్ మీడియాని విరివిగానే వాడుతున్నారు. ఇంకా కొంచెం చెప్పాలంటే పురుషుల సహకారం లేకుండా కూడా బాగానే చేసుకుంటున్నారు. అయితే ఈ సోషల్ మీడియాలో వీళ్ళు ఫాలోవర్స్ని పెంచుకుని, ఈ ఫాలోవర్స్ని వచ్చిన తర్వాత వీళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు అని కనిపెట్టిన వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని ఇంకొంచెం వాళ్ళ స్థాయిని పెంచి, అసలు మీరు యూట్యూబర్స్ ఏంటి, మీరు ఇన్ఫ్లుయెన్సర్లు, మీ కింద ఇంతమంది ఉన్నారు, అమాయకులు, బకరాలు, పిచ్చోళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, మీరు ఏం చెప్పినా నమ్మేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని వాడుకోవడం రాకపోతే వాళ్ళకి ఒక వ్యక్తిత్వ వికాసం పాఠాలు చెప్పేస్తారనమాట. చెప్పేసేసి వాళ్ళని మొత్తానికి ముగ్గులోకి దింపేసేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లు చేసేస్తారు. చేసేసి ఈ ఇన్ఫ్లుయెన్సర్గా తీసుకునేటప్పుడు వాళ్ళకున్న సబ్స్క్రిప్షన్ బట్టి, అంటే వాళ్ళకున్న ఫాలోవర్స్ని బట్టి వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు చేసేసారు కదా. ఒకసారి ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాము అన్న తర్వాత మన మీద మనకు ఒక తోలు కప్పేసిన తర్వాత ఇక మనము ఇంతింతయి ఒట్టిడింతయి అన్నట్లు మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎక్కడికో వెళ్ళిపోయి, ఓహో నాకు ఇంత ఉందా, ఇప్పటిదాకా నాకు తెలియలేదు, నాకు ఇంత పరపతి ఉందా, ఈ పరపతిని నేను అనవసరంగా ఇన్నాళ్ళు నా ప్రతిభను దాచిపెట్టేశానా, ఇప్పుడు చూపిస్తాను ఆ ప్రతిభ అన్నట్లు వీళ్ళు అప్పటి వరకు కొన్ని అబద్ధాలకే పరిమితమైన వాళ్ళు కాస్త ఇన్ఫ్లుయెన్సర్లను పెంచుకోవటం కోసం 98% అబద్ధాలు ఆడటానికి సిద్ధపడిపోతున్నారు వీళ్ళు. దీనిలో కొంత పాపులారిటీ ఉంది, కొంత డబ్బులు ఉంది, స్వార్థం.
అదే ఇంకొంత ఒక మానసిక పైచాచికత్వం కూడా ఉంది కొంతమందిలో. వీళ్ళు పైచాచికంగా ఏం ఆలోచిస్తారంటే, నేను చెప్పేది వాళ్ళు నమ్ముతున్నారు, నేను వాళ్ళని నేను ఇలాంటివి కొన్ని పదుల సంఖ్యలో ఎగ్జాంపుల్స్ చూశాను. అబద్ధాలు చెప్తారు, అబద్ధాలు చెప్పి మనల్ని నమ్మించి వాళ్ళు ఎంత సంతోషపడతారంటే, ఇది ఒక మానసికపరమైన జబ్బు. మీకు కూడా ఎవరో ఒకళ్ళు తటస్థపడే ఉంటారు. ఎందుకమ్మా చాలా మంది అదే కదా, మీరు బాగానే కనెక్ట్ అయ్యారు. అయితే వీళ్ళు ఇలా రకరకాల పరిస్థితుల్లో డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, మానసిక తృప్తి వస్తుంది. పైగా ఇంకొంతమంది ఈ యూట్యూబర్ల వేషాల్లో అమ్మాయిల్ని పటాయించేవాళ్ళు కొంతమంది. పైగా ఇంతమంది వీళ్ళ కనుసైగల్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. అదే వాళ్ళకి వాళ్ళు హనుమంతుడు ఫీల్ అవుతారు. అసలు మాకేం తక్కువ అనుకుంటారు. ఇది వాళ్ళు పెంచారా వీళ్ళు పెరిగారా, వాళ్ళు పెంచారా వీళ్ళు పెరిగారా తెలియదు, కానీ మొత్తానికి ఇది ఒక వ్యాపారానికి దారి తీసేసింది. ఈ వ్యాపారానికి కూడా ఏమాత్రం వ్యాపార విలువలు, వ్యాపార మెళుకువలు లేని వ్యాపారంలోకి వీళ్ళు దిగిపోతున్నారు. దిగిపోయి ఇక వీళ్ళు అద్దు ఆపు లేదు, నోటికి ఎన్ని అబద్ధాలు వస్తాయి అన్ని అబద్ధాలు. అది చెడ్డదా మంచిదా, నేను దీన్ని ఎవరికైనా చెప్పొచ్చా చెప్పకూడదా, ఏమి పరిధులు పరిమితులు లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పటం మొదలెట్టి ఇప్పుడు ఈ పెరుగు పచ్చడి ఆంటీ కావచ్చు, అమ్మ మాట వీళ్ళు మీరు బంగారం కొనుక్కోండి, బంగారం రేటు పెరుగుతుంది అని చెప్పారు. బాగుంది. మరి ఒక ఆమెకు ఒక సమస్య వచ్చింది. ఏంటి, ఈ బంగారం కొనాలి అనే విషయంలో భార్యాభర్తలు ఇద్దరికి తగాదా వచ్చింది. తగాదా వస్తే ఈ మెసేజ్ పెట్టింది. అదే యూట్యూబ్ ముఖంగా ఏదో రేడియో అక్కయ్యకి ప్రశ్నలు అడిగినట్టు అడిగితే ఆమె వెంటనే ఆ వీడియోని డిలీట్ చేసేసింది. తప్పితే ఆ అమ్మాయికి మరి ఏం చెప్పిందో ఏం చెప్పలేదో మనకు తెలియదు, కానీ ఆ వీడియో డిలీట్ చేసింది. ఇట్లా మీరు ఎన్ని వీడియోలను డిలీట్ చేస్తారు? అసలు ఎందుకు మీరు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు? అసలు ఎవరు చెప్తే చేస్తున్నారు మీరు? దీనివల్ల మీ మాట నమ్మి మీ మాట విని మోసపోయిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు నష్టపోవాల్సిందేనా? నిన్నటిదాకా మనం ఆ బెట్టింగ్ యాప్ల వాళ్ళ గురించి, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం అయిపోయింది. అవి ఏమన్నా ఆగినాయి అని అయితే నేను అనుకోను. అది ఆగాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పూనుకోవాలి. అసలు బెట్టింగ్ అసలు యాప్లనే నిషేధించేసేస్తే ఆ యాప్లు గవర్నమెంట్ ఆమోదం పొందినయా పొందలేదా అనేది వదిలేసేసి అసలు బెట్టింగ్నే తీసేసేయాలి. ఇప్పుడు హత్యాకాండ అంటే మంచి హత్యాకాండ, చెత్త హత్యాకాండ ఉండదు. హింసకాండ హత్యాకాండ అంటే ఒకటే ఉంటుంది. అది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటూ ఉన్నాయి అంటే, ఇప్పుడు ఐపీఎల్ టైంలో చూసుకోండి, ఈ బెట్టింగ్ యాప్ల మూలాన డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలల తర్వాత ఆత్మహత్యల పరంపర చూస్తారు మీరు. ఇవన్నీ ప్రమోషన్స్ చేస్తున్నారు. సరే, ఒక దానికి పర్మిషన్ తీసుకుంటారు. ఆ పర్మిషన్ తీసుకోకుండా పర్మిషన్ ఉన్న దానిలో ఒక లెటర్ని మార్చేసేసి సరోగసి అంటారు దాన్ని చేసి ఇంకొన్ని యాప్లు తీసుకొస్తారు. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మెయిన్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు, రానా లాంటి వాళ్ళు, అలాంటి పెద్దవాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళకి సంబంధించిన లీగల్ టీంకి అప్పచెప్పి ఈ యాడ్ నేను చేయొచ్చునా లేదా, నేను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చునా లేదా అనేది కనుక్కుంటారు. కానీ ఈ పెరుగు పచ్చడి ఇట్లాంటి వగైరా వాళ్ళందరికీ వీళ్ళకి అంత లీగల్ టీంలు ఇవన్నీ ఏమీ ఉండవు. అబ్బా మొన్నే ఒకళ్ళు వచ్చి అడిగారు, ఇంతే చాలు మనం చేసేద్దాం అనుకుంటారు. అసలు నాకు కూడా ఆ మధ్య ఒక సెల్ ఫోను కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది, కొంచెం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అని అడిగారు. నేను ఇవ్వను అని చెప్పా. వ్యాపారంగా ఏదీ చెయ్యను నేను. ఇది నేను చేస్తుంది కేవలం నాకు తెలిసిన 4 ముక్కలు జనాలతో పంచుకోవడమే నా ఉద్దేశం తప్పితే దీని నుంచి నేను ఆదాయాలను ఆశించి నేను చెయ్యట్లేదు. మంచి కార్యాలు చాలా ఉన్నాయి కదమ్మా చేయాలనుకుంటే వీళ్ళు యూట్యూబ్ ద్వారా. ఏమండి, ఇప్పుడు ఒకసారి డబ్బు ఆశ చూసిన తర్వాత
రక్తం రుచి మరిగిన పులి ఎలాగ తయారవుతుందో ఇట్లాంటి వాళ్ళు కూడా ఇంతే. వీళ్ళు మారరు. వీళ్ళు ఇంకొక రూపంలో ఇంకొక గట్టి దెబ్బ తగిలి ఏదైనా మంచి పోలీస్ కేసు అయ్యి జైలుకి వెళ్తే తప్పితే వీళ్ళ బుద్ధి మారదు. అసలు నాకు ఇన్ఫ్లుయెన్సరు, అసలు ఇన్ఫ్లుయెన్సు అనే మాట ఎంత గొప్ప మాటో. అసలు దాని పరువు తీసేశారు, దానికి మర్యాద తీసేశారు, దానికి అర్థాన్నే మార్చేశారు వీళ్ళు. నాకెందుకు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు కాదు హిప్నోటైజర్లు అనిపిస్తుంది. ఏమన్నా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ముసుగులో ఏమన్నా చేయనివ్వండి, హిప్నోటైజ్ చేస్తారు వీళ్ళు జనాల్ని, చేయనివ్వండి. అసలు అంటే ఇవాళ మీరు చూడండి, ఏ ఒక్క వ్యాపార సంస్థ అయినా సరే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లేకుండా, యూట్యూబర్లు లేకుండా ఒక్క ప్రోగ్రామ్ స్టార్ట్ కావట్లా. బట్టల షాపు ఓపెన్ కావాలన్నా, ఆఖరికి మొన్న పర్మనెంట్ మేకప్ క్లినిక్ ఏదో సంథింగ్ ఏదో గచ్చిబౌలిలో హెచ్ఎంఓ హెచ్ఎఫ్ఓ ఏదో అది, దానికి అది ఒక జాతరలాగా చేశారు. సినిమా యాక్టర్లు, టీవీ సీరియల్ యాక్టర్సు, యూట్యూబర్సు, ఆఖరికి అలీ వైఫ్, అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లే వీళ్ళు. వాళ్ళు కూడా పెయిడ్, మళ్ళీ వాళ్ళకి ఏమి పెయిడ్, ఫ్రీ ఏం కాదు, పెయిడ్. ఎందుకు చేస్తున్నారు అనేది పిచ్చి మాట నా మాట. అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే అడ్వర్టైజ్మెంట్కి వీళ్ళు పనికొస్తారు అని వాళ్ళు నమ్మేసేసి వీళ్ళని తీసుకెళ్తున్నారు. పబ్లిసిటీ అవుతుంది. ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అని మొదలెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో అది ఆ కంపెనీ వాడు మోసం చేశాడని వీళ్ళు అంటున్నారు. వీళ్ళే మమ్మల్ని, వీళ్ళ మాటినే మేము చేశామని వీళ్ళు లబోదిబోమంటున్నారు. బాధితులు ఎవ్వరు ఏం చెప్పినా సరే ఒక్కటే నేను చెప్పదలుచుకునేది, మీరు బట్టలు 400 చీర 1000 రూపాయలకి అమ్మారను, లేకపోతే 100 రూపాయల వస్తువుని 1000 రూపాయలకి అమ్మారను, మీరు ఇలా వాపోవటం ఆపేయండి. అసలు ఆన్లైన్లో కొనుక్కోవాల్సిన అవసరం ఏంటండి? మీకు అంతగా కొనుక్కోవాలనిపిస్తే షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. ఈవిడ చెప్పగానే, ఈవిడ చూపించగానే మీరు ఆవిడ చెప్పింది కాబట్టి కొన్నాము అనటం ఎంతవరకు బాధ్యత మీదైనా సరే. మనము ఒక సోషల్ మీడియాలో ఎందుకున్నాము అనే దానికి మీకు కూడా ఒక జ్ఞానం ఉండాలి. ఎందుకు లేదమ్మా మీరు మరీ చెప్తారు, 1000 రూపాయలు వస్తువును 100 రూపాయలు అడిగేవాళ్ళు మనోళ్ళు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు కొనమనగానే ఎట్లా కొనేస్తున్నారు లేకుండా? అదే కదా నేను మనాళ్ళనేమి వెనకేసుకు రావట్లా. వీళ్ళకి కావాల్సిన జ్ఞానం ఏంటంటే అసలు యూట్యూబ్ని దేనికి వాడుతున్నాం మనం? అదే జ్ఞానానికి వాడుతున్నామా, విజ్ఞానానికి వాడుతున్నామా, లేదు అనుకుంటే షాపింగ్ చేసుకుంటానికి వాడుతున్నామా, అజ్ఞానులుగా మిగిలిపోతున్నామా, లేదు ఏమన్నా ఎక్కడేం జరిగిన గాసిప్ చూడటానికి చూస్తున్నామా, దేనికి అనేది మనకి క్లారిటీ ఉండాలి. ఏదైనా ఒక తెలియని విషయం తెలుసుకుంటానికి యూట్యూబ్ని వాడుకోండి, తప్పులేదు. అంతేగాని గాసిప్ చూడడానికో, ఎవరన్నా గొప్పలు పెడితే ఆ గొప్పలు చూసి మీరు మనోవేదనకి గురైపోయి నా జీవితం అలా ఎందుకు లేదు, నా జీవితం అలా ఎందుకు లేదు అని గుండెలు బాదుకుంటానికి కానీ, లేకపోతే అప్పో సప్పో చేసి అవి కొనుక్కోవటానికి కానీ, వీటి కోసం యూట్యూబ్ని మీరు వాడారు అంటే మీ అంత అమాయకులు ఇంకొకళ్ళు లేరు. ఇప్పుడు ఏమంటారంటే ఎవరైనా నన్ను పలానాళ్ళు మోసం చేశారండి అంటే, అవును నువ్వు మోసపోయే పరిస్థితిలో ఉన్నావు కాబట్టి వాళ్ళు మోసం చేశారు, నువ్వెందుకు నమ్మావు అని అడుగుతారు. అసలు నువ్వు నీ దగ్గర ఇది నేను కూడా అంటాను ఇదే మాట, ఎవరో అన్నారని కాదు. ఎవరైనా ఒకసారి మోసపోవచ్చు, 2 సార్లు మోసపోవచ్చు. మోసం వేరు, ద్రోహం వేరు కదమ్మా. ఇప్పుడు మనము మోసానికి ద్రోహానికి పెద్ద పెద్ద గోడలు ఉన్నాయని అనుకోవద్దు. దగ్గర పోలికే దగ్గరే ఉంటుంది. మోసం తెలియని వాళ్ళని చేస్తే మోసం, తెలిసిన వాళ్ళు అదే పని చేస్తే ద్రోహం. అదే నేను అంటుంది కదా, ఇప్పుడు సబ్స్క్రైబర్లు కానీ ఫాలోవర్స్ కానీ చేసేంత ద్రోహం వీళ్ళు, మోసం కూడా కాదు. అది నా బాధ. అదే అంటే వాళ్ళకి ఒకటే, నన్ను ఫాలో అవుతున్నారు, నన్ను అసలు అది నేను మోసం అని అనుకుంటే కదా, నేను అది అనుకోవట్లేదు. మోసం సంఘసేవ చేస్తాం అనుకుంటాను. అందుకే ఇప్పుడు మొన్న ఎవరో ఒక మాట చెప్పారు, వినేవాడు ఉంటే పంది కూడా పురాణం చెప్తుంది అని. అట్లా మీరు వినకండి, మీరు స్వీయ నియంత్రణ పెట్టుకోండి. సోషల్ మీడియాని ఎంతసేపు చూస్తాను, దేనికోసం చూస్తాను, వార్తల కోసం చూస్తానా,
తెలియని విషయాలు తెలుసుకోవడానికి నేను చూస్తానా? కొంతమంది సోషల్ మీడియాలో చూసి లాంగ్వేజెస్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, వంటలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ఇన్ని వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు, గార్డెనింగ్ నేర్చుకుంటున్నారు. ఇదంతా ఒక కేటగిరీ. సోషల్ మీడియాని ఎలా వాడుకోవచ్చు, ఎలా వాడుకుంటున్నాము అనేది ఒక తెలివైన బ్యాచ్ చేస్తుంది. వీళ్ళు నష్టపోవట్లా, వీళ్ళు లాభపడుతున్నారు. కానీ చాలా మట్టుకు 25% మంది పనికొచ్చేదానికి వాడుకుంటుంటే సోషల్ మీడియాని, 75% మంది అవి చూసి అది ఇది కొని క్షవరం చేసుకునేవాళ్ళు, తెలివి తక్కువగా మాటలు నమ్మి మోసపోయేవాళ్ళు. అసలు సోషల్ మీడియాలో జరుగుతున్నన్ని మోసాలు ఎక్కడా జరగట్లా. తెలిసిన వాళ్ళు కంటే తెలియని వాళ్ళని ఎక్కువ నమ్ముతున్నారు. నమ్మేయడం, వాళ్ళతోటి స్నేహాలు చేసి వాళ్ళని ఇళ్ళకి రప్పించుకోవడం, ఇళ్ళకి రప్పించుకున్న తర్వాత వాళ్ళకి గొడవలు అవ్వటం, తద్వారా కేసులు అవ్వడం. అసలు సోషల్ మీడియాని చూసి మీరు పూర్తిగా లీనమైపోయి ఇదేదో నిజంగా మన కళ్ళ ముందే జరుగుతుంది, మనకే జరుగుతుంది అనుకునేంత మానసిక బలహీనతలోకి మీరు వెళ్ళిపోతే గనక మీ బలహీనతను క్యాష్ చేసుకుంటానికి రెడీగా ఉంటారు. ఒకప్పుడు సీరియల్స్కి ఉండేదమ్మా ఇలా ఉమెన్ కరెక్ట్ అయిపోయేవారు సీరియల్కి, అక్కడ ఏదైనా జరుగుతున్నా కూడా ఇక్కడ ఇప్పుడు దాన్ని అట్లా ఉండేవాళ్ళు. అంటే సోషల్ మీడియాకి ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చేసి సోషల్ మీడియాకి వచ్చారు. సీరియల్స్ది సోషల్ మీడియా తీసుకుంది చక్కగా అండి. సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ కొన్ని ఆడియో కథలు వినిపిస్తున్నారు, అవునవును, వీడియో కథలు వస్తున్నాయి, సీరియల్స్ వస్తున్నాయి. మీరు సోషల్ మీడియాను కూడా తీసి పారేయొద్దు. కాకపోతే అది 10 అంచుల కత్తి, 10 వైపుల పదునుంది. మనం నేర్చుకోవాలి. ఇప్పుడు కత్తి ఉంది, కత్తిని ఏం చేస్తున్నాం మనం? ఇంట్లో కూరగాయలు కోయటానికి వాడతాం, పళ్ళు కోయటానికి వాడతాం, ఏదన్నా దారాలు కోయటానికి వాడతాం. అంతేగాని కత్తి ఉంది ఇంతే చాలని ఇంట్లో వాళ్ళని హత్య చేయడానికి కత్తి ఉంది కాబట్టి హత్య చేస్తామా? కాదు కదా. సోషల్ మీడియా కూడా అంతే. మీరు ఉంది కదా అని వాడద్దు. ఎవ్వరు పడితే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేను చెప్పేదే తప్పు అనుకోండి, ఒకవేళ పొరపాటు మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్యాక్ట్ చెక్కింగ్ వచ్చింది. పొలిటీషియన్స్ నానా రకాల అబద్ధాలు చెప్తుంటారు, దానికి ఫ్యాక్ట్ చెక్కింగ్ వచ్చింది. మీరు దానిలో కనుక పెట్టి చూస్తే ఫ్యాక్ట్ చెక్కింగ్లో అసలు వాళ్ళు చెప్పిన వాళ్ళ స్టేట్మెంట్ కరెక్టో కాదో కూడా తెలిసిపోతుంది. అంటే మీకు ఆ జిజ్ఞాస ఉండాలి. అంతేగాని గొర్రెల మాదిరి వేలం వెర్రిలాగా ఈ సోషల్ మీడియాలో పడి నష్టపోతే ఆర్థికంగా మీరు నష్టపోయిన తర్వాత అది మానసికంగా నష్టపోవటానికి కూడా దారితీస్తుంది. అరే నన్ను ఇట్లా మోసం చేస్తే నేను ఎంత నమ్మాను, నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా ఉపయోగం లేదు. అందుకని దయచేసి ఇప్పటిదాకా మనం ప్రజల వైపు నుంచి మాట్లాడాం. సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ ఇన్ఫ్లుయెన్సర్ బార్లో పడిన వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాం. కానీ ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు అవకాశం దొరికింది అని వాళ్ళ రక్తం పిండటానికో చూడొద్దు. రక్త పిచాచుల్లాగా మారుతున్నారు కొంతమంది, మారొద్దు. అంటేనమ్మా ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక చిట్ ఫండ్ కంపెనీయో ఏదో సమ్ కంపెనీ ఏదో ఫ్రాడ్ చేసిందమ్మా. అది ఆ టౌన్ అనుకుంటే, ఒక టౌన్లో ఆ ప్రజలందరూ ఒక దగ్గర మూకుమ్మడిగా చేరి దాంట్లో ఉంటారు. బట్ ఈ సబ్స్క్రైబర్లు, ఈ ఫాలోవర్లు మాత్రం ఒక్కొక్క దగ్గర నుంచి ఎవరికెవరు తెలియకుండా సంబంధం లేకుండా ఒకడుకుంటారు. అవును, అసలు కాదు. ఇప్పుడు వీళ్ళు అడగాలి అంటే కూడా వాళ్ళని ఎక్కడైనా పట్టుకుంటారు వీళ్ళు. అదే అందుకే నేనేమంటున్నా, మీరు మోసపోయేదానికి కూడా ఆ మోసం నుంచి బయటపడే అవకాశం ఉన్న మోసాల్లోకి గురవ్వండి కనీసం. ఇప్పుడు మీరు డబ్బు పారేసుకోదలుచుకున్నారు, కనీసం ఎక్కడ పారేసుకుంటున్నారో తెలుసుకోండి, ఎందుకు పారేసుకుంటున్నారో తెలుసుకోండి, లెక్కేసి పారేసుకోండి. అంతేగాని ఇలా లెక్కలేనితనంగా చేసుకోవద్దని వీళ్ళకి చెప్తున్నాము. నేను ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ఇప్పుడు ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్లని ఒకరిద్దరిని శిక్షిస్తే కానీ మిగతా వాళ్ళకి బుద్ధి రాదు. ఇప్పుడు నిన్నగాక మొన్న
కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల గురించి ఆ, మాట్లాడుకున్నాం. మాట్లాడుకుని అసలు ప్రభుత్వాలు సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు ఈ విషయం మీద, ప్రభుత్వాల నియంత్రణ కూడా ఉండాలి కదా అని మనం ప్రభుత్వాలను అడిగితే ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే తెలివిగా స్వీయ నియంత్రణ ఉండాలి అని చెప్తున్నారు. అంటే మళ్ళీ బాల్ మన కోర్టులోకే వేశారు. కాబట్టి మనం తెలివి తక్కువగా మోసపోతే మన వెనకమాల ప్రభుత్వం కూడా లేదు అనే ఒక బుద్ధిని తెచ్చుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ల మీద వాళ్ళకు కూడా స్వీయ నియంత్రణ ఉండాలిగా. ఇప్పుడు వీళ్ళకి స్వీయ నియంత్రణ ఉండాలని చెప్తున్నాం, వాళ్ళకు కూడా స్వీయ నియంత్రణ ఉండాలిగా. లేకపోతే ఏంటి అనే దానికి మచ్చుకు ఒక 4-5 గట్టిపాటి శిక్షలు పడి వాటి గురించి మనం మాట్లాడామనుకోండి, అప్పుడన్నా కొంచెం ఇన్ఫ్లుయెన్సర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు, వాళ్ళు బుర్ర దగ్గర పెట్టుకుంటారు. అప్పుడు దీనికి పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాను.